లేవీకాండము 4వ అధ్యాయం వివరణ. మనము లేవీకాండం 1వ అధ్యాయంలో ఏ బలి గురించి మాట్లాడుకున్నాం? దహన బలి. లేవీకాండం 2వ అధ్యాయం నైవేద్య బలి. లేవీకాండం 3వ అధ్యాయం సమాధాన బలి. ఇప్పుడు 4వ రకమైన బలిలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఈ బలి పాప పరిహారార్థ బలి. అందరూ జాగ్రత్తగా విందాం. పాప పరిహారార్థ బలి. ఈ బలికి మరొక పేరుంది, ప్రాయశ్చిత్త బలి. అంటే పాప పరిహారార్థ బలి అన్నా ప్రాయశ్చిత్త బలి అన్నా ఒకటే. అసలు ఈ బలి దేనికోసం పాత నిబంధన కాలంలో దేవుడు ఏర్పాటు చేశాడు? దేవుడు ఏర్పాటు చేసిన ప్రతి బలికి కూడా ఒక అర్థం ఉంది. దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి ఎలాగైతే ఏర్పాటు చేశారో, ఈరోజు ఈ లేవీకాండం 4వ అధ్యాయం అసలు ఉద్దేశం ఏంటి అంటే, ఈ యొక్క 4వ అధ్యాయం ఉద్దేశం ఏంటి అంటే చూడండి, పాప పరిహారార్థ బలి. పాప పరిహారార్థ బలి ఏ విషయంలో అర్పించాలి, ఎందుకు అర్పించాలి, అసలు ఈ ఏర్పాటు దేవుడు ఎందుకు చేశాడు అన్న ఆలోచన మనకు వచ్చినప్పుడు, ఇక్కడ ప్రారంభంలో చూడండి, ఇక్కడ ఒక రాశాను, పాప పరిహారార్థ బలి ఎందుకు అర్పించాలి అమ్మ, అంతేకమ్మా తెలియాలి. పాత నిబంధన కాలంలో పాప పరిహారార్థ బలి ఎందుకు అర్పించేవారు అంటే, ఇశ్రాయేల్ అందరూ కూడా అజ్ఞానము, అనాలోచనగా, అనుకోకుండా, ఈ మాటలు చూడండి, అజ్ఞానము, అనాలోచనగా, అనుకోకుండా, అంటే కావాలని చేసినవి కాదు అమ్మ, కావాలని చేసినది కాదు, పొరపాటున అంటాడు. అంటే పొరపాట్లు చేస్తారా? మనుషులు చేయరంటారా? పొరపాట్లు జరుగుతాయి. అంటే నా ప్రజలైన ఇశ్రాయేలీలు ఒకవేళ పొరపాటున అజ్ఞానంలో అనుకోకుండా తెలియక పొరపాటు చేస్తే, ఇప్పుడు పాపం చేస్తే దేవుడికి అసహ్యం, పాపం చేస్తే దేవుడికి కోపం వస్తుంది. మరి కోపం వచ్చినంత మాత్రాన మన పిల్లలు మనం దూరం చేసుకుంటామా? పిల్లలు తప్పు చేశారని ఏ తల్లిదండ్రులు పిల్లలను దూరం చేసుకోరు, అంతేనా? అది పిల్లల మీద మనం చూపించే ప్రేమ. దేవుడు కూడా నా పిల్లలు పొరపాటున పాపం చేస్తే ఆ పిల్లల మీద నా కోపం వస్తుందేమో ఉద్దేశించి ఈ పాప పరిహారార్థ బలిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. నా పిల్లలు పాపం చేసి తెలియక పాపం చేస్తే, పాపం చేసిన ఏ మనిషి దేవుడికి దూరం అవుతాడు అన్న ఉద్దేశంతో మరలా నా పిల్లల్ని నా దగ్గరికి తీసుకోవాలి, నా పిల్లల్ని నేను అంగీకరించాలి, నా పిల్లల్ని నేను స్వీకరించాలి అంటే ఒక బలిని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వాళ్ళేమో తెలిసి చేసింది కాదు, తెలియక చేస్తే వాళ్ళని మరలా నా దగ్గరికి తీసుకోవాలన్న ఉద్దేశంతో పాత నిబంధనలో దేవుడు ఏర్పాటు చేసిన బలి పాప పరిహారార్థ బలి. అందుకే పాప పరిహారార్థ బలి అంటే ఎవరైనా మనకు ఒకటి అర్థమవుతుంది, అరే పాపం చేసినవాడు అర్పించే బలి అనుకుంటారు, అవునా? పాపం చేసినవాడు అర్పించే బలి కరెక్టే, కానీ కావాలని కాదు, ఉద్దేశపూర్వకంగా కాదు, తప్పు అని తెలిసినా కూడా కాదు. ఈ బలి ఉద్దేశం అది. ఈ బలి ఉద్దేశం మనకు అర్థం అవ్వాలి. వాళ్ళు చేసింది కావాలని కాదు, ఏదో కావాలని ఆశతో ఉద్దేశపూర్వకంగా ఖచ్చితంగా ఈ పాపం చెయ్యాలి అన్న ఆలోచనతో మాత్రం కాదు. అది మనకు తెలియాలి. ఎందుకంటే ఇది అజ్ఞానంతో పొరపాటున ఒకవేళ అనుకోకుండా చేస్తారు. చేసినటువంటి వారిని దేవుడు దూరం చేసుకోకుండా మరలా తిరిగి తన పిల్లలను దగ్గరికి చేసుకోవడానికి ఒక బలిని ఏర్పాటు చేశాడు. అదే పాప పరిహారార్థ బలి. అసలు ఈ పాప పరిహారార్థ బలిలో ప్రాముఖ్యంగా అర్పించేది ఏంటంటే ఒక జంతువు. ఈ జంతువు యొక్క రక్తాన్ని తీసుకొచ్చి ఆ రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షిస్తారు. అలా ప్రోక్షించినప్పుడు రక్తంలో ఏముంటుందో తెలుసామ్మా? రక్తము దేహానికి ప్రాణము అన్నాడు. ఒకసారి లేవీకాండం 17వ అధ్యాయం, లేవీకాండంలో ఉన్నాము కనుక 17వ అధ్యాయం ఒకసారి చూడండి. లేవీకాండము 17వ అధ్యాయం 11వ వచనం. లేవీకాండం 17:11, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. అంటే అందుకే దీనికి ఏ బలి అని పేరుంది? ప్రాయశ్చిత్త బలి. అంటే పాప పరిహారార్థ బలే మరొక పేరేంటి? ఎందుకు? ఈ పాప పరిహారార్థ బలిలో అర్పించే జంతువు యొక్క రక్తం బలిపీఠం మీద పోస్తే ఆ రక్తంలో ఉన్న ప్రాణం ఏం చేస్తుందంటే ఆ పాపం చేసిన వ్యక్తికి ప్రాయశ్చిత్తం కలుగు చేస్తుంది. ఇక్కడ చూడండి రాశాను, రక్తము దేహమునకు ప్రాణం. బలిపీఠం మీద అర్పిస్తే ఈ రక్తంలో ఏముందంటున్నాడంటే ప్రాణం ఉంది. ఆ రక్తంలో ఉన్న ప్రాణమును బట్టి ఆ వ్యక్తి చేసిన పాపానికి ఏం పొందుకుంటాడు దేవుడి దగ్గర నుంచి?
ప్రాయశ్చిత్తం పొందుకొని క్షమాపణ పొందుకుంటాడు. ఆ వ్యక్తికి క్షమాపణ కలుగుతుంది. రక్తము ప్రాణము ఎందుకన్నాడంటే, ఎవరైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఏమి ఎక్కిస్తారు చెప్పండి? అది రక్తము దేహానికి ప్రాణం అని ఎందుకన్నాడంటే, రక్తం పోయినాడు అలా వదిలేస్తే చనిపోతాడు, ఖచ్చితంగా చనిపోతాడు. అందుకే యాక్సిడెంట్ అయిన వెంటనే ఏ గ్రూప్ బ్లడ్ ఎక్కించాలని అడుగుతారు. ఎందుకంటే రక్తంలో ప్రాణం నిలబడుతుంది. రక్తం ఎక్కిస్తే ఒక వ్యక్తి సజీవుడిగా నిలబడతాడు. కారణం, రక్తములో ప్రాణం ఉంది. ఆ ప్రాణము ఒక జంతువుని అర్పించి రక్తాన్ని బలిపీఠం మీద పోసినప్పుడు, నేను చేసిన తప్పులకు, నేను చేసిన పాపానికి ఆ జంతువు బలి దేవుడు నా బలిగా అంగీకరిస్తాడు. మళ్ళీ నన్ను తన కుమారుడిగా స్వీకరిస్తాడు. క్షమించండి, తెలియకే తప్పు చేశాను, కానీ నా దేవుడు ఆ జంతు బలిని ఆ రక్తాన్ని బట్టి స్వీకరించి నా పాపాన్ని క్షమిస్తాడు. అది పాప పరిహారార్థ బలిలో ప్రాయశ్చిత్తము గురించిన విషయం. అసలు ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? చాలాసార్లు మీకు చెప్పాను. ప్రాయశ్చిత్తము అంటే నీ పాపమునకు పరిహారముగా చెల్లించినది. పాపానికి పరిహారం చెల్లిస్తారా? రోడ్ల మీద స్పీడ్ లిమిట్ పెడతాడు, 60 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ అని. దానికి పరిధి ఎక్కువగా దాటాడు అనుకోండి, మనకి పరిహారం చెల్లించాలి. లేదా యాక్సిడెంట్ చేశాడు, హెల్మెట్ లేదు, దానికి ఒక కొంత రుసుము చెల్లించాలి. అంటే దేనికైనా పరిహారం అనేది ఉంది. ఎందుకంటే నేను తప్పు చేశాను, హెల్మెట్ లేకుండా వెళ్ళాను, నేను చేసిన తప్పుకు పరిహారం చెల్లించాలి, తీయండి 1000 రూపాయలు లేదా 2000 అంటాడు. ప్రతిదానికి చేసిన తప్పుకు పరిహారం. ఈరోజు ప్రాయశ్చిత్తం అన్న మాటకు అర్థం ఏంటంటే, నేను చేసిన తప్పులు, నేను చేసిన పాపానికి పరిహారముగా ఒక జంతువుని అర్పిస్తే, ఆ జంతువు నా కోసం చనిపోయింది, నా పాపం కోసం చనిపోయింది. అంటే నేను చనిపోకుండా నా స్థలములో ఆ జంతువు చనిపోవడాన్ని దేవుడు ప్రాయశ్చిత్తం అంటాడు. నువ్వు చెల్లించాల్సిన పరిహారం ఆ జంతు రూపంలో నువ్వు చెల్లించు. అది దేవుడు పాప పరిహారార్థ బలిలో ఏర్పాటు చేశాడు. అసలు ప్రాయశ్చిత్తం ఎందుకు చేయాలి ప్రశ్న వస్తుంది. ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రతిదీ. పాప పరిహారార్థ బలి ఎందుకో చెప్పాను, రక్తం ఏం చేస్తుందో చెప్పాను, ప్రాయశ్చిత్తం అంటే ఏంటో చూస్తాము. అసలు ప్రాయశ్చిత్తం ఎందుకు చేయాలి? ప్రాయశ్చిత్తం చేయకపోతే ఏమవుతుంది అన్న ప్రశ్న. ఒకవేళ ఒక మనిషి చేసిన పాపానికి ఆ వ్యక్తికి ప్రాయశ్చిత్తం కలగకపోతే దేవుని కోపం ఆ వ్యక్తి మీదకి వస్తుంది. దేవుని కోపం ఆ వ్యక్తి మీదకి వస్తే ఆ వ్యక్తి భూమి మీద ఉండడు. ఇది పాత నిబంధన. సంఖ్యాకాండం 16వ అధ్యాయం ఒకసారి చదువుకుని మరలా ఇక్కడికి వద్దాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. నేను ఇంకా అధ్యాయానికి వెళ్ళలేదు, లేవికాండం 4వ అధ్యాయానికి వెళ్ళలే. దానికి వెనుక ఉన్నటువంటి దృష్టాంతం అంతా చెప్తున్నాను. ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. ప్రాయశ్చిత్తము కనుక చెల్లించకపోతే ఏమవుతుందో చెప్తాను. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 47, 46, 47. అందరూ జాగ్రత్తగా వినండి. ప్రాయశ్చిత్తము ఎందుకు చేయాలి? అప్పుడు మోషే, నీవు దోపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి దూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ఏం చేయమన్నాడు చూడండి, ప్రాయశ్చిత్తము చేయము, కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును, తెగులు మొదలుపెట్టినని అహరోనుతో చెప్పగా. చూసారా? అంటే ప్రాయశ్చిత్తం జరగకపోతే దేవుని కోపం వస్తుంది మీ మీదకి. అసలు ఏం జరిగిందంటే, అక్కడ నాయకుడైన మోషే అలా అన్నగారైన అహరోను మీద ప్రజలు సనుక్కున్నారట. 41లో ఉంటుంది మీకు తెలిస్తే. 41లో ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు. నాయకుడి మీద సనిగారండి, నడిపిస్తున్న నాయకుడి మీద సనిగితే నీ మీద దేవుని కోపం దిగి వచ్చినట్టుగా చేశాడు దేవుడు. వాళ్ళే కష్టంలో నడిపిస్తున్నారు. ఎంతో బాధతో అనుభవించినా, తిట్టినా, దూషించినా మోషే బలంగా నడిపిస్తున్నాడు. అలాంటి మోషే మీద సనుక్కున్నారట అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఎప్పుడైతే సనుక్కున్నారో దేవుడు చూశాడు, ఆయన కోపం ఆ ప్రజల మీదకి వచ్చేసింది. వెంటనే అహరోన్ అన్నాడు, మోషే మోషే త్వరగా పరిగెత్తు, దేవుని కోపం వచ్చేస్తుంది, ప్రజలు నాశనం అయిపోతారు, నువ్వు త్వరగా వెళ్ళి ఇగో ప్రజలందరి కోసం నువ్వేం చేయాలి, ముందుగా వెళ్ళి ధూపం వేయాలి. ఆ ధూపం వేస్తే ప్రజల మీదకి ఆ కోపము రాదు, నువ్వు ప్రాయశ్చిత్తం చెయ్యి అన్నాడు. చూసారా? మోసే గనక ఆ రోజు ధూపం వేయకపోతే ఇశ్రాయేల్ అందరూ కూడా ఆ రోజునే దేవుని కోపానికి బలయ్యేవారు. అంటే ఇప్పుడు ప్రాయశ్చిత్తం అనేది ఎందుకు చేయాలి అంటే, దేవుని కోపము మన మీదకు రాకుండా, దేవుని కోపము నీ మీదకు రాకుండా, దేవుని కోపము ఇశ్రాయేల్ మీదకు రాకుండా ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం. ఆ ప్రాయశ్చిత్తం చేసే పద్ధతి
లేవీకాండం 4వ అధ్యాయంలో తెలియజేశాడు. ప్రాయశ్చిత్తం ఎందుకు ఏర్పాటు చేశాడు? ఇశ్రాయేలు ప్రజలు తనకు దూరమై దేవుని కోపానికి బలైపోతారనే ఉద్దేశంతో లేవీకాండం 4వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేల్ అందరినీ ప్రేమించి ప్రాయశ్చిత్తము అనేది ఏర్పాటు చేశాడు. చదువుదాం లేవీకాండం 4వ అధ్యాయం. లేవీకాండము 4వ అధ్యాయం చరిత్ర చదువుదాం. ఈ లేవీకాండము 4వ అధ్యాయం 35 వచనాలు ఉన్నాయి. 35 వచనాలు, కానీ చాలా తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు మనం. అమ్మ ఎన్ని వచనాలు అన్నాను చూడండి. 35 వచనాలలో జాగ్రత్తగా చూడండి. మొదటి రెండు వచనాలు పొరపాటున పాపం చేస్తే అని మాట స్టార్ట్ చేస్తాడు. పొరపాటున పాపం చేస్తే అని ప్రారంభించాడు. తర్వాత చూడండి 3 నుండి 12 వచనాల్లో నడిపిస్తున్న నాయకుడు తప్పు చేస్తే. చూడండి, నడిపించిన నాయకుడు అంటే ఏమన్నారు? అభిషిక్తుడైన యాజకుడు. ఏమో నడిపించిన నాయకుడు తప్పు చేయకూడదు కదా. నడిపించిన నాయకుడు తప్పు చేస్తే ముందు నీకోసం నువ్వు బలర్పించుకో. చూసారా? అంటే ఎవరికి మినహాయింపు లేదు. నాయకుడు తప్పు చేస్తే ముందు ఆయన కోసం చెప్పాడు. ఎక్కడ? 3 నుండి 12 వచనాలు. నెక్స్ట్ 13 నుండి 21లో నాయకుడు అయిపోయింది కదా, సంఘం. అక్కడ ఉద్దేశం ఇశ్రాయేల్ సర్వ సమాజం. ముందు నాయకుడు తప్పు చేస్తే ఏం అర్పించాలి, సమాజం ఇశ్రాయేల్ అందరూ తప్పు చేస్తే ఏం చెయ్యాలో ఇక్కడ రాయబడి ఉంది. నెక్స్ట్ 22 నుండి 26, ఆ రోజు ఇశ్రాయేల్ సమాజంలో అధికారులు ఉంటారమ్మా, పెద్దవాళ్ళు నడిపించే అధికారులు ఉంటారు, రాజులు ఉంటారు. అలాంటి రాజు లేదా ఒక అధికారి పాపం చేస్తే ఎలా అన్నది అక్కడ రాయబడింది. 27 నుంచి 31లో ఆ దేశస్థుల్లో ఎవరైనా ఉన్నా, ఒకవేళ బయట వాళ్ళు ఉన్నా, ఎవరున్నా, దేశస్థుల్లో ఎవడైనా పాపం చేస్తే ఎలా అర్పించాలో ఇక్కడ రాయబడింది. చివరిగా ఎవడైనాను పొరపాటున పాపం చేస్తే అని మాట్లాడతాడు. అంటే ఇక్కడ రాజు లేదు, ఎవరు లేదు, ఎవరైనా కావచ్చు. అది చివరి భాగంలో చెప్తాడు. ఇలా ఈ భాగాలుగా విభజించుకుంటే మనకు చాలా తేలిగ్గా అర్థమవుతుంది గ్రంథం. మొదటి 2 వచనాలు చదువుతాం చూడండి. మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము. 2వ వచనం అందరూ చూడండి జాగ్రత్తగా. యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరబాటున అన్నాడా లేదా? అండర్లైన్ చేసుకోండి. పొరబాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల. ఎలా అన్నాడు? పొరబాటున అంటే కావాలని కాదు కదా, అలా గుర్తించాలి. ఈ పాపం అనేది కావాలని చేసిన వాడు కాదు. కావాలని చేసేవాళ్ళు ఉంటారు, కానీ వీళ్ళు చేసింది అలా కాదు. ఈ పాప పరిహారార్థ బలి దేనికోసం అంటే, ఒకవేళ పొరపాటున తెలియక అజ్ఞానముతో అనాలోచనగా అనుకోకుండా ఒకవేళ జరిగిపోతే అది దానికి సంబంధించిన బలి పాప పరిహారార్థ బలి. ఇప్పుడు 3 నుండి 12 వచనాల్లో ఎవరి గురించి రాయబడిందో చదువుదాం. 3వ వచనం. నేను ముందు 3 నుంచి 12 వచనాలు చదివేస్తాను చూడండి. ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు. అండర్లైన్ చేసుకుందాం. ఎవరి గురించి రాయబడిన మాట ఇది? యాజకుడు పాపము చేసిన ఎడల, అంటే నడిపించే యాజకుడే ఒకవేళ పాపం చేస్తే తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడె దూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఏమర్పించాలమ్మా? కోడె దూడ అంటే ఒక లేతది, క్రొవ్వింది, లేత దూడ అని అర్థం కోడె దూడ అంటే. ఇప్పుడు చూడండి అందరూ బోర్డు మీద, ఈ యాజకుడు పాపం చేస్తే కోడె దూడ అర్పించాలి. ఈ కోడె దూడ అర్పించిన తర్వాత 4 పద్ధతులు నేను ఇక్కడ రాశాను. అర్పించిన తర్వాత రక్తం ఉంటుందా ఉండదా? ఆ దూడ రక్తం తీసుకొచ్చి పాత నిబంధన కాలంలో అడ్డతెర అనేది మనకు ఉంది. మీకు చాలాసార్లు చెప్పాను. ప్రత్యక్ష గుడారంలో ఇలా ఉన్నప్పుడు ఇది మధ్యలో ఒక అడ్డతెర ఉంటుంది. ఇది అతి పరిశుద్ధ స్థలము, ఇది పరిశుద్ధ స్థలము. ఇప్పుడు ఈ అడ్డతెర దగ్గరికి ఎదురుగా వచ్చి ఏం చేస్తాడంటే, మధ్యలో ఒక తెర ఉంటుంది. ఈ అడ్డతెర ఎదురుగా 7 సార్లు రక్తాన్ని జల్లుతాడు. 7 మార్లు అడ్డతెర ఎదుట జల్లిన తర్వాత, ఎందుకు ఈ లోపలికి వెళ్ళాల్సింది ఆయనే కనుక అడ్డతెర ముందు 7 మార్లు రక్తాన్ని ఏం చేస్తాడు? ఆ కోడిదూడది ప్రోక్షిస్తాడు. తర్వాత ఇక్కడ ధూపవేదిక ఉంటుంది, ధూపవేదిక. ఆ ధూపవేదిక పైన కూడా కొంచెం జల్లుతాడు. ఎందుకంటే ప్రార్థన ఆలకించాలి దేవుడు, ఆయన ప్రార్థన ఆలకించాలి అంటే ధూపవేదిక మీద కూడా కొంచెం జల్లుతాడు.
బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠము బయట, ఆ బలిపీఠం మీద కొంచెం జల్లుతాడు. ఈ బలిపీఠం మీద మిగిలినంతా కూడా బలిపీఠం కింద జల్లేస్తాడు. అది యాజకుడికి పెట్టిన పద్ధతి. చదువుదాం, అక్కడ ఉంటుంది. మీరు చూడండి, 4 రకాలుగా చేస్తాడు. రక్తాన్ని తీసుకొస్తాడు. అడ్డతరి ఎదుట ఎన్ని మార్లు? 7 మార్లు జల్లుతాడు. అది పద్ధతి, దేవుడు చెప్పింది. ధూపవేదిక మీద కొంచెం జల్లుతాడు. బయటికి వెళ్ళి బలిపీఠం మీద పైన కొంచెం జల్లి మిగిలిన రక్తం అంతా తీసుకొచ్చి ఆ బలిపీఠం కింద పోసేస్తాడు. చదువుదాం ఒకసారి. చూడండి, 4వ వచనం. అతడు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకుని వచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె దూడ రక్తములో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలెను. ఆ యాజకుడు ఆ రక్తములో తన వేలు ముంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డతెర అన్నాడు. అడ్డతెర ఎదుట రక్తములో కొంచెం 7 మార్లు ప్రోక్షింపవలెను. అప్పుడు యాజకుడు ప్రత్యక్ష గుడారంలో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక మీద కూడా కొమ్ముల మీద ఆ రక్తంలో కొంచెం చమిరి, చమిరి అంటే అంతే, చమిరి అంటే చల్లడం. 8వ వచనం. మరియు అతడు పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె క్రొవ్వంతా దాని నుండి తీయాలి. అందరూ గుర్తుపెట్టుకోండి, 3వ బలి ఏమన్నామమ్మా? 3వ బలి సమాధాన బలి. సమాధాన బలిలో మనం ఏమనుకున్నాం? జంతువు అర్పించిన తర్వాత కొవ్వంతా ఏం చేశారు? దహన బలిపీఠం మీద ఏం చేశాడు? కాల్చేశాడు, దహించారు. అంటే కొవ్వంతా ఎవరిది? ఇక్కడ కూడా అంతే, ఆ మాట రాయలేదు. 5వది, కొవ్వు, జంతువు క్రొవ్వంతా కూడా బలిపీఠం మీద పెట్టి దాన్ని ఏం చేయాలి? దహించాలి. ఆ దహించినటువంటి ఆ సువాసన దేవునికి ఎలా ఉంటుంది? ఇంపైన సువాసన. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రొవ్వంతా కూడా దేవునికి చెందింది. ఆ శ్రేష్టమైన భాగం అంతా దేవునికే చెల్లాలి. ఇది యాజకుడు తప్పు చేస్తే అర్పించాల్సింది. తర్వాత ఏ భాగము? 13 నుండి. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, ఇశ్రాయేలు సర్వ సమాజం నడిపించే యాజకుడు తప్పు చేస్తే ఎలా అర్పించాలి? ఇప్పుడు సమాజంలోకి వచ్చారు. ఎందుకంటే విశ్వాసులందరూ తప్పు చేస్తే యాజకుడు ఎలా అర్పించాలి? చూడండి 13. ఇశ్రాయేలు సమాజం అంతయు పొరబాటున, ఈ మాట ఎంత బాగా వాడుతున్నాడో మీరు గమనించాలి. అందుకే ఇలా స్లోగా చదువుతున్నాను. పొరబాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనా మీరి చేయరాని పని చేసి అపరాధులైన ఎడల అన్నాడు. అంటే ఇక్కడ కూడా సమాజం కూడా కావాలని చేసిన వాళ్ళు కాదు. ఏమని? పొరపాటు, అనుకోకుండా, అనాలోచనగా జరిగిపోయింది అంతే. కావాలని మనస్ఫూర్తిగా అయితే చేయలేదు. అలా చేశారు కనుక ఏం చేయమన్నాడు చూడండి 14. వారు ఆజ్ఞకు విరోధంగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడె దూడను అర్పించి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావాలి. 15. సమాజం యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడి మీద తమ చేతులు ఉంచాలి. అక్కడ ఎవరి చేతులు ఉంచాలి? మొట్టమొదటిగా ముందు దానికి ఇక్కడ యాజకుడు చేతులు ఉంచాలి. కానీ సమాజం అందరి దగ్గర వచ్చినప్పుడు అందరూ ఉన్నారు. అక్కడ ఎవరయ్యారు? సంఘంలో పెద్దలు ఉంటారట. ఆ పెద్దలు ఏం చేయాలి? ఇప్పుడు ఆ జంతువు మీద చేతులు ఉంచాలి. ముందు దానికేమో యాజకుడు చేతులు ఉంచాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా తప్పు చేస్తే ఆ ఇశ్రాయేల్ అందరూ రాలేరు కదా. మీ అందరి తరపున ఆ సంఘములోగా పెద్దలుగా నిర్ణయించారు కదా, ఈ పెద్దలు చేతులు ఉంచుతారు జంతువు మీద, ఆ కోడి దూడ మీద. 16. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడి యొక్క రక్తంలో కొంచెము ప్రత్యక్ష గుడారంలోను తీసుకుని రావాలను. ఆ యాజకుడు ఆ రక్తములు తన వేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధిని 7 మారులు దానిని ప్రోక్షింపవలెను. మరియు అతడు దాని రక్తంలో కొంచెము ప్రత్యక్షపు గుడారంలో యెహోవా సన్నిధి ఉన్న బలిపీఠము కొమ్ముల మీద చమిరి రక్తమంతా కూడా పోయాలి. చూడండి అందరూ, ఇది కూడా చెప్పడానికి ఏమీ లేదు. సేమ్ అడ్డతెర ఎదుటి 7 మార్లు ప్రోక్షించాడు. అయితే అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడికి ఉన్న తేడా ఏంటి? ధూపవేదిక అనేది తేడాగా ఉంది. యాజకుడు తప్పు చేసినప్పుడు అడ్డతెర ఎదుటి 7 మార్లు జల్లాడు, ధూపవేదిక మీద జల్లాడు. కానీ సమాజం తప్పు చేసినప్పుడు ధూపవేదిక దగ్గరికి వెళ్ళలేదు. ఏంటంటే రాశారు చూడండి, అడ్డతెర ఎదుట 7 మార్లు ప్రోక్షించాలి. 2, బలిపీఠం మీద కొంచెం వేయాలి, అంటే బయట బలిపీఠం మీద వేయాలి, మిగిలిందంతా కూడా కింద వేసేయాలి. ఇక్కడికి తేడా ఏంటి? ధూపవేదిక. యాజకుడు మాత్రమే ధూపవేదిక మీద తను జల్లాలి. కారణం ఏంటంటే ఆయన చేసిన ప్రార్థన, అందరి కోసం చేసిన ప్రార్థన దేవుడు వినాలి. చేసే ప్రార్థన యాజకుడు చేస్తాడు కనుక యాజకుడు ధూపవేదిక దగ్గరికి వెళ్ళి ఆ రక్తాన్ని ప్రోక్షించాలి. రక్తం చల్లితే
ప్రాయశ్చిత్తం జరుగుతుంది, క్షమాపణ కలుగుతుంది. చదువుదాం. 21 అందరూ చూడండి, లేదా 21 చదువుదాం. అతడు పాప పరిహారార్థ బలిగా కోడిని చేసినట్లు దీనిని చేయవలను, అట్లే దీన్ని చేయవలను. యాజకుడు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా వారికి ఏం కలిగిందమ్మా? 20 చివర క్షమాపణ కలుగును. అంటే యాజకుడు ఇశ్రాయేలు సర్వ సమాజం నిమిత్తము కూడా ఆ బలి ఎప్పుడైతే అర్పించాడో, ఎప్పుడైతే ఈ కార్యక్రమాలన్నీ చేశాడో, ప్రోక్షించడం, బలిపీఠం మీద పొయ్యడం, బలిపీఠం కింద మిగిలినంతా కూడా వేశాడో, మళ్ళా కొవ్వంతా ఎవరిదే? దేవుడిదే. ఇలా చేస్తూ ఉంటే ఇశ్రాయేలుకి ఏం కలిగిందన్నాడు? ప్రాయశ్చిత్తం కలిగింది. అప్పుడు ప్రాయశ్చిత్తం చేయగా వారికి క్షమాపణ కలుగును. 21 ఆ కోడిని పాలెం వెలుపలకు మోసుకుని పోయి ఆ మొదటి కోడిని కాల్చినట్లు కాల్చవలను. ఇది సంగమునకు పాప పరిహారార్థ బలి. చూసారమ్మా, మొట్టమొదటిదేమో అభిషిక్తుడైన యాజకుడి కోసం బలి, రెండోదేమో ఇశ్రాయేలు సంఘమంతా కూడుకొని వాళ్ళ కోసం పాప పరిహారార్థ బలిగా యాజకుడు అర్పించిన విధానం. నెంబర్ 3 22 నుంచి 26 వచనాలు చూడండి. ప్రారంభంలో ఎవరున్నారమ్మా? అధికారి. అలా ఒక్కొక్కటి డివిజన్ ఇచ్చాడు. అధికారి కావాలని చేశాడా? ఏమన్నాడు అక్కడ? పొరపాటున పాపము చేసి, ఒకటే మాట చెప్తున్నాను, మిగతాది మీరు ఇంటి దగ్గర చూడాలి అమ్మా, ఇంటి దగ్గర చదవండి, అర్థమవుతుంది. ఏ రోజు చెప్పిన అధ్యాయం మీరు చదివితేనే లేవీకాండం మనకి గ్రహిస్తామమ్మా. ఒక అరగంట సమయం పెట్టుకొని ఈ 4వ అధ్యాయం చెప్పిన వెంటనే మీరు ఇంటికి వెళ్ళి చూస్తే బాగుంటుంది. కాబట్టి అధికారి పొరపాటున పాపం చేస్తే, ఇప్పుడు అధికారి పాపం చేశాడు, పాపం చేసిన అధికారి చంపబడకూడదు. ఇప్పుడు అధికారి పాపం చేస్తే దేవుడు ఏం తెమ్మన్నాడు తెలుసమ్మా? మగ మేక పిల్ల. తేడా ఉంది. కోడె దూడ. కానీ అధికారి పాపం చేస్తే ఏం తెమ్మన్నాడు? మగది మేకపిల్ల. చదువుదాం ఒక మాట. 23 అతడు ఏ పాపము చేసి పాపి ఆయనో అది తనకు తెలియబడిన ఎడల అతడు నిర్దోషమైన మగ మేక పిల్లను అన్నాడు. ఏం తీసుకురావాలి? మగ మేక పిల్ల. తర్వాత 24 ఆ మేకపిల్ల తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువును వధించే చోట యెహోవా సన్నిధిని దాన్ని వధింపవలను. ఇది పాప పరిహారార్థ బలి. యాజకుడు పాప పరిహారార్థ బలి పశువు రక్తంలో కొంచెము తన వెరెలితో తీసి దహన బలిపీఠము కొమ్ముల మీద చమిరి దాని రక్తశేషమును దహన బలిపీఠము అడుగున పోయవలను. అందరూ చూడండి బోర్డు మీద. సేమ్ అమ్మ, అధికారి పాపం చేసిన మగ మేకపిల్లను వధిస్తాడు. ఆ మేకపిల్ల రక్తాన్ని రెండు చెప్పాడు ఇక్కడ. ఏంటేట? బలిపీఠం మీద కొంచెం జల్లుతాడు, మిగిలిన రక్తం అంతా బలిపీఠం కింద పోసేస్తాడు. కొవ్వంతా దేవుడిది. ఈ మూడింటికి కూడా ఒకే పద్ధతులు ఉంటాయి. ఈ మూడింటికి ఏంటి పద్ధతి? ఒక ఏ మేకపిల్లనైనా అర్పించడం, దాని రక్తాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద జల్లడం, కొంచెం జల్లిన తర్వాత మిగతా రక్తం అంతా కూడా కింద పోసేస్తాడు. ఇది పద్ధతి. ఇది ఒక అధికారి పాపం చేస్తే. నెంబర్ 5 27 వచనం చూడండి అందరూ. మీ దేశస్థుల్లో ఎవడైనను పొరపాటున, అంటే ఆ దేశంలో నివసించేవాడు, ఆ దేశంలో బ్రతికి ఉండేవాడు, ఆ దేశంలో ఉండేవాడు ఎవడైనా పొరపాటున పాపం చేసి చేయరాని పనుల విషయంలో యెహోవా ఆజ్ఞలో దేన్నైనను మీరే అపరాధి అయిన ఎడల. 28 తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల తాను చేసిన పాపం విషయమై నిర్దోషమైన ఆడమేక పిల్ల తీసుకురావాలి. తేడాలు గమనిస్తున్నారా? అధికారి పాపం చేస్తే మగ మేకపిల్ల. ఇప్పుడు ఆ దేశంలో ఉన్నవాడు ఎవడైనా బతికున్నవాడు, నివసిస్తున్నవాడు ఎవరైనా పాపం చేస్తే ఆ దేశస్తుల్లో ఒకడు ఏం తీసుకురావాలన్నాడు? ఆడ మేకపిల్ల. మరలా సేమ్ పద్ధతి. ఏంటా పద్ధతి? దాన్ని చంపడం, దాన్ని వధించడం, వధించిన ఆడ మేకపిల్లని బలిపీఠం మీద కొంచెం చల్లడం, బలిపీఠం కింద మిగతాది పోయడం, మరలా కొవ్వంతా యెహోవాదే. చివరిగా 32 ఎవడైనను పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకుని వచ్చిన ఎడల నిర్దోషమైన దాన్ని తీసుకుని వచ్చి అన్నాడు. అమ్మ, ఇక్కడ ఎవడైనా అంటే ఇంకెవరు కూడా గొర్రె తీసుకొచ్చినా యాక్సెప్ట్ చేయండి అని చెప్తున్నాడు. ఎవడైనా గొర్రె తీసుకుని వస్తే, ఎవడైనా పొరపాటున పాపం చేసి గొర్రె తీసుకొస్తే ఆ గొర్రెను కూడా సేమ్. అందుకే ఇలా రాశానమ్మా, ఈజీగా అర్థం కావడానికి. ఒక్కసారి మరలా చూడండి.
యాజకుడు పాపం చేస్తే కొంచెం ప్రాసెస్ పెద్దది. ఎందుకు పెద్దది? యాజకుడు గనుక అడ్డతెర దగ్గర అడ్డతెర ఎదుట 7 మార్లు ప్రోక్షించాలి, ధూపవేదిక మీద ప్రోక్షించాలి, బలిపీఠం మీద కొంచెం చల్లాలి, బలిపీఠం కింద కొంచెం పోసేయాలి. కొవ్వంతా దేవుడిది. మరి సర్వ సమాజం అంతా తప్పు చేస్తే, ఇశ్రాయేల్ సర్వ సమాజం అంతా తప్పు చేస్తే అడ్డతెర ఎదుట ప్రోక్షించాలి, బలిపీఠం మీద వేయాలి, బలిపీఠం కింద మిగతాది పోసేయాలి. ఇప్పుడు ఈ 3 అధికారి కానీ దేశస్తుల్లో ఎవడైనా లేదా ఎవడైనా పొరపాటున తప్పు చేస్తే ఈ 3 కేసుల్లో కూడా, ఈ 3 విషయాల్లో కూడా బలిపీఠం మీద కొంచెం చల్లాలి, బలిపీఠం అడుగున పోయాలి, కొవ్వంతా బలిపీఠం మీద దహించాలి. ఇది దేవుడిది. ఇది లేవీకాండం 4వ అధ్యాయంలో చెప్పబడిన చరిత్ర. అయితే నేను చెప్పాల్సిందనేది ప్రాముఖ్యమైన విషయం ఉంది. మనం ఎప్పుడు కూడా లేవీకాండం చదువుతున్నప్పుడు లేదా పాత నిబంధన చదువుతున్నప్పుడు కేవలము పాత నిబంధన వచనాలు చూడకూడదు. దాని సందర్భాన్ని బట్టి క్రొత్త నిబంధనలో మన పాప పరిహారార్థ బలి ఎవరు, మనకు ఎవరు పాప పరిహారార్థంగా బలిగా అర్పించబడ్డారు, ఆయన ఏం చేశాడు, ఒక్కసారి అది జ్ఞాపకం చేసుకుని ముగించాలి. ఈరోజు ఇక్కడ మీరు అన్నీ విన్నారు. ఈ పాప పరిహారార్థ బలి కేవలం దేనికోసం గుర్తుంది కదమ్మా? తెలియక పొరపాటున తప్పు చేసిన వాళ్ళకి మాత్రమే ఈ బలి. అందులో ఎవరెవరు ఉన్నారు? అభిషిక్తుడైన యాజకుడు ఉన్నాడు, ఇశ్రాయేల్ సర్వ సమాజం వాళ్ళు ఉన్నారు, ఒక అధికారి ఉన్నాడు, ఆ దేశస్తులు నివసించే వ్యక్తులు ఉన్నారు. ఎవడైనా పొరపాటున తప్పు చేస్తే ఈ బలి అర్పించాలని తెలుసుకున్నాం. అయితే రక్తము అర్పించిన వ్యక్తి, ఆ రక్తం అర్పించిన వ్యక్తి మనందరికీ కూడా ప్రాయశ్చిత్తం కలుగు చేస్తాడు. ఈరోజు ప్రాయశ్చిత్తం కలుగు చేసింది ఎవరు మనకి? మీరు చెప్తారు ఎవరు? యోహాను రాసిన మొదటి పత్రిక. ఈ మాట చదువుకుందాం ఒకసారి, అందరూ చూడండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడి నుంచి, ఎందుకంటే ఈ భాగమే మనకు కావాలి, ఈ భాగమే మనం హత్తుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. 1 యోహాను 2:2. అందరూ జాగ్రత్తగా చూడండి. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఫుట్ నోట్లో ఏమనుంది చూడలేదా? శాంతికరమై ఉన్నాడు. ఫుట్ నోట్లో ప్రాయచిత్తమై ఉన్నాడు. మరొకసారి, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. అంటే మన పాపాలకు ప్రాయచిత్తం కలుగజేసింది ఎవరు? ఆయనే, యేసుప్రభు మాత్రమే. 4వ అధ్యాయం యోహాను రాసిన మొదటి పత్రిక 4:10. మనము దేవుని ప్రేమించుతామని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు, అండర్లైన్ చేయండి, మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. అంటే యేసుప్రభు ఈ లోకానికి దేనికోసం వచ్చారు? మనం కూడా ఏది తప్పో, ఏది మంచిదో, ఏది చెడ్డదో తెలియక ఒకప్పుడు పాపంలో ఉండిపోయాం. అందుకే మన అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తు చేత మిమ్మల్ని దేవుడు బ్రతికించను అంటాడు ఎఫెసీ పత్రిక 2:1. మన అపరాధములు, ఎందుకంటే మనకు తెలియదు యేసుప్రభు ఒక మనం పాపంలో ఉన్నామని, పాపభూయిష్టమైన లోకంలో ఉన్నామని మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, యేసుప్రభు గురించి చెప్పమన్నమాట, మనం దేవుని ప్రేమించామని కాదు, ఆయనే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. చూడండి అందరూ ఒకసారి ఇక్కడ, మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అంటే ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. తానే మనలను ప్రేమించి, దేవుడు మనల్ని ప్రేమించి క్రీస్తుని ఈ లోకానికి ప్రాయశ్చిత్తంగా తన కుమారుణ్ణి పంపాడు. ఒక్కసారి అందరూ చూడండి, మనం ఎవరైనా అడిగామా? అది ఇక్కడ చాలా సున్నితమైన విషయం ఒకటి దాగి ఉంది. మనం ఎవరమైనా అయ్యా మేము పాపములు చేసేసాం మమ్మల్ని కాపాడండి అని నాకు తెలిసి ఎవరూ అడగలేదు మనం. కానీ దేవుడే నిర్ణయించుకున్నాడు, పాపంలో ఉన్న మనం ఈ నరకానికి ఎక్కడైతే వెళ్ళిపోతామో, నా పిల్లలు నాకు దూరం అవుతారేమో అని దేవుడే సంకల్పించి, దేవుడే ఉద్దేశించి తన కుమారుని లోకానికి పంపించాడు తప్ప మనం ఎవ్వరము ఆయన అడగలేదు. అయ్యా మా పాపాలకు పరిస్థితి ఏంటో మనం అడగలే, ఆయనే పంపించాడు. అమ్మైనా అడిగితే అన్నం పెడుతుంది అంటారు కాదా? అమ్మైనా సరే అడిగితేనే అన్నం పెడుతుంది, అడగకుండా ఇచ్చిన దేవుడు అమ్మకన్నా గొప్పోడు కాదా? ఒక ఆయన అన్నాడు కనుక ఈ మాట గుర్తొచ్చింది, అమ్మకన్నా లోకంలో గొప్పదేమీ లేదంటాడు. దేవుడు తెలియక మాట్లాడుతున్నాడు అంతే. అమ్మ గొప్పదే కాదన్ను, అమ్మ గొప్పదే.
అమ్మ స్థానం అమ్మదే. కానీ అడిగితేనే అమ్మైనా అన్నం పెడుతుంది. కానీ అడగకుండానే ఈ లోకానికి దేవుడు క్రీస్తుని పంపించాడు. అడగకుండానే మన పాపములకు శాంతికరంగా యేసుని పంపించాడంటే అమ్మనిచ్చిన దేవుడు ఇంకెంత గొప్పవాడు. అమ్మను పుట్టించిన దేవుడు ఇంకెంత గొప్పవాడు. అడిగితే పెట్టేది అమ్మ, అడగకుండా చేశాడంటే అమ్మ కన్నా గొప్పవాడు, ఆ అమ్మనే ఇచ్చినవాడు. నేను అడగలేదు నా పాపాల కోసం, ఆయనే ఆలోచించాడు, ఆయనే సంకల్పించాడు, ఆయనే ఉద్దేశించి ఈ లోకానికి క్రీస్తుని పంపించాడు. ఆయన మనందరి పాపాల కోసం ప్రాయశ్చిత్తమయ్యాడు. చూసారా, అడగకుండా ఇచ్చిన దేవుడు ఎంత గొప్పవాడో మీరు ఆలోచించండి. మనల్ని ఎంత ప్రేమించాడో చూడండి. మరొకటి, రెండో భాగం, మనము ఏమైనా అడిగామా అంటే అడగలేదు. రెండు, మనలను ప్రేమించి అన్నాడు కదమ్మా, తానే మనల్ని ఏం చేశాడు, తానే మనల్ని ప్రేమించాడు. అమ్మ, మనల్ని ప్రేమిస్తే తిరిగి మనం ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. తానే మనల్ని ప్రేమిస్తే తిరిగి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రేమించాలమ్మా, ఖచ్చితంగా ప్రేమించాలి. కానీ ఆయన ప్రేమిస్తున్నాడు, మనం అయితే ప్రేమించట్లేదు. అక్కడ ఒక మాట రాశాను, ప్రేమిస్తే ఖచ్చితంగా ఆయన కోసం ఏవైనా చేస్తాం. అవునమ్మా, ప్రేమించిన వ్యక్తి కోసం చాలామంది ఆరాటపడతారు ఈ లోకంలో. చూస్తారు, ఎప్పుడైనా ప్రేమ కోసం ఏదైనా చేస్తారు. ఆఖరికి ఆ వ్యక్తి ఇష్టాలు వీళ్ళ ఇష్టాలు మార్చేసుకుంటారు కాదా? అలాంటి లేరా? ఓపెన్గా చెప్పుకోవాలి. ఆ వ్యక్తి నాకు ఇష్టమైతే ఆ వ్యక్తి ఏంటి ఇష్టం ఆ వ్యక్తికి అని ఆలోచించి మా ఇష్టాలు మార్చుకుంటున్నారు. ఎందుకమ్మా నీ ఇష్టం మార్చుకున్నావు అని అడిగితే ఆ అమ్మాయి అంటుంది, నేను చేసుకునే భర్త అది ఇష్టం లేదట. అంటే నువ్వు చేసుకునే భర్తకి ఇష్టం లేదని నీ ఇష్టాన్ని మార్చుకున్నావే. తాను మనల్ని ప్రేమించి లోకానికి యేసుప్రభువును పంపించాడు కదా, ఆయన మనల్ని ప్రేమించాడు. మరి నన్ను ప్రేమించినటువంటి ఆయన కోసం నా ఇష్టాలు నేను మార్చుకోవద్దా? నా బ్రతుకుని నేను మార్చుకోవద్దా? నా కోరికలు నేను మార్చుకోవద్దా? నిజంగా మనిషిని ప్రేమిస్తేనే మనిషిని ప్రేమిస్తే ఆ మనిషికి ఇష్టమైంది చేయడానికి నువ్వు మనసు మార్చుకుంటున్నావే. దేవుడుకు నిజంగా నిన్నెంత ప్రేమించకపోతే, నిన్నెంత ఇష్టపడకపోతే ఈ లోకానికి యేసుప్రభువును ప్రాయశ్చిత్తంగా పంపిస్తాడు? నువ్వు అడగకుండానే. దానికోసం నా ఇష్టాలు నేను చంపుకోవాలి, ఆయన ఇష్టం నెరవేర్చబడడానికి నేను బ్రతకాలి, అంతే. అది నిజమైన ప్రేమ, అది ప్రేమకు అర్థం ఉంది. సంఖ్యాకాండం 35వ అధ్యాయం. సంఖ్యాకాండం ఒక మాట చదువుకుని వద్దాం. సంఖ్యాకాండం 35వ అధ్యాయం. సంఖ్యాకాండం 33 చూడండి. 33, మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు, నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. తర్వాత, దేశములో చిందిన రక్తం నిమిత్తము చిందించిన వాని రక్తం వల్లనే ప్రాయశ్చిత్తము కలుగును కానీ మరి దేని వలనను కలగదు. అమ్మ, అందరూ చూడండి, రక్తము చిందించిన వాని వల్ల ఏం కలుగుతుంది అంటున్నాడు? ప్రాయశ్చిత్తం. రక్తం ఎవరు చిందించారు మన కోసం? యేసుప్రభు. అంటే యేసుప్రభు మనకేం చేశారు? ప్రాయశ్చిత్తం. అంటే నా పరిహారం అంతా ఎవరు చెల్లించారు? అమ్మ, నా పరిహారం ఎవరు చెల్లించారు? ఆయన చెల్లించేశాడు. నేను కట్టాల్సిన పన్ను, నేను కట్టాల్సిన ఏదైతే ఉందో ఫైన్, నాదంతా ఆయన కట్టేశాడు ఆయన రక్తం ద్వారా. వాస్తవానికి దోషిని నేను, తప్పు చేసింది నేను, కానీ పరిహారం అంతా ఆయన భరించేశాడు, ప్రాయశ్చిత్తం అయిపోయాడు. అంటే రక్తము చిందించిన వాని వల్లనే ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఇప్పుడు ఒక మాట అడుగుతాను నేను. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక ఆయన భౌతికమైన రక్తాన్ని పక్కనున్న వ్యక్తికి ఇస్తున్నాడు. విస్తుంటే ఆ వ్యక్తి ప్రాణం ఏమైంది? నిలబడింది. అలా చూస్తుంటాడు. అది తల్లి అవ్వచ్చు, తల్లి బిడ్డల మధ్య అయి ఉండొచ్చు, స్నేహితులు అయి ఉండొచ్చు. రక్తం ఇస్తుంటే ఈ రక్తం ఇచ్చిన వ్యక్తి చూస్తూ ఉన్నాడు. నేను ఒక ప్రాణాన్ని నిలబెట్టాను అనుకున్నాడు. మంచిదే, రక్తం ఇవ్వడం ద్వారా ఆ వ్యక్తి నిలబడ్డాడు. కానీ క్రీస్తు రక్తం ఇవ్వడం వలన నీ ఆత్మకు రక్షణ దొరికింది. ఎంతమంది గ్రహించారు ఇది? నాకు తెలిసి చాలామంది గ్రహించలేదు. భౌతికమైన మనిషి రక్తం ఇస్తే శరీరం నిలబడుతుంది, భూమి మీద కొంతకాలం బ్రతుకుతావు. ఎందుకంటే రక్తం ఇచ్చాడు కాబట్టి రక్తం ఎక్కించుకున్నావు, బాగానే తిరుగుతున్నావు ఈ రోజున. కానీ క్రీస్తు ప్రభు రక్తం నీ ఆత్మను రక్షించింది. భౌతికమైన రక్తం ఇచ్చిన వ్యక్తికే కృతజ్ఞత కలిగి ఉంటారు, అవునా కాదా? ఈరోజు నేను ఉన్నానంటే కారణం పలానా సహోదరుడు బ్లడ్ ఇచ్చాడండి, ఆయన కనుక ఆ రోజు బ్లడ్ ఇవ్వకపోతే ఈరోజు నేను భూమి మీద ఉండేవాడిని కాదంటారు. వెరీ గుడ్, కరెక్టే, బాగానే గుర్తుంచుకున్నావు. మరి క్రీస్తు ప్రభు నీ కోసం రక్తం చెల్లించాడు, నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా నీ ఆత్మను రక్షించాడు. అంటే ఈయనకి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి?
భూమి మీద రక్తం ఇచ్చిన మనిషికే అంత కృతజ్ఞత కలిగి ఎంత ప్రేమ చూపిస్తావో, నిజంగా ఆ వ్యక్తి లేకపోతే నేను లేనంటున్నావు. మరి ఈరోజు క్రీస్తు రక్తం నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా నీ ఆత్మ యుగయుగాలు దేవునితో ఉండాలని చేశాడే, అంటే క్రీస్తు ప్రభుకి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయన పెట్టిన రక్తాన్ని బట్టి. అది ప్రాయశ్చిత్తంకి నిజమైనటువంటి అర్థం. రోమపత్రిక చివరికి 2 మాటలు చూసి ముగించుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమ 8వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరముందు పాపమునకు శిక్ష విధించెను. యేసుప్రభుని లోకానికి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం ముందు ఏం పడింది? మన పాపాలందరి కోసం, మన పాపాల యొక్క శిక్ష ఎవరి మీద పడింది? అందుకోసం పంపించాడు. ఆయన గనక శిక్ష వేసుకోకపోతే ఈరోజు ఈ భూమి మీద నువ్వు ఉండేవాడివి కాదు, నేను ఉండేవాడినే కాదు. మన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి ఈరోజు చాలా హ్యాపీగా సంతోషంగా మనం బతుకుతున్నాం. నిజంగా పాత నిబంధనలాగే పాపం చేసిన వాడేమో పంటికి పన్ను కంటికి కన్ను అంటే ఎవడుంటాడు భూమి మీద? అవునమ్మా. తప్పు చేసినవాడు చచ్చిపోవాలి, పాపం చేసినవాడు చంపబడాలి, రాళ్లతో కొట్టి చంపాలి అని మోసే ధర్మశాస్త్ర ప్రకారం ఉంటే భూమి మీద ఎవడుంటాడు చెప్పండి? ఎవడో ఉండడు. యేసుప్రభు వచ్చి అలా కాదు, మీ పాపాలు క్షమించాను, ఇక నా మీద వేసుకున్నాను, ఇంకెన్నడూ మీరు పాపం చేయొద్దు అన్నాడు. పాపం చేసినవాడు పాత నిబంధనలో కొట్టి చంపేసేవారు. ఈరోజు అదే చట్టం ఉంటే భూమి మీద మనుషులే ఉండేవాళ్ళం కాదు. కాబట్టి ఒక్కసారి మన జీవితాలను పరీక్షించుకొని, లేవీకాండము పాప పరిహారార్థ బలి లేదా ప్రాయశ్చిత్త బలి, ఇది ఎందుకోసం అంటే మీరు చెప్పండి. ఇది కావాలని పాపం చేసిన వ్యక్తుల గురించి రాయబడలే. తన పిల్లలైన ఇశ్రాయేలు పొరపాటున తెలియకుండా అనుకోకుండా ఒకవేళ జరిగిపోతే తన పిల్లలు దేవుని కోపానికి గురవ్వకుండా దేవుడు ఒక అద్భుతమైన ఏర్పాటు చేశాడు. అదే పాప పరిహారార్థ బలి. నీ పాపం పోవాలి అంటే ఒక జంతువుని తీసుకొచ్చి నాకు అర్పించు అన్నాడు. అది ఎవరెవరు ఉన్నారు? యాజకుడు ఉన్నాడు, ఇశ్రాయేల్ సర్వసమాజం ఉంది, ఒక అధికారి హోదాలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ దేశంలో నివసించే వాళ్ళు ఎవరైనా సరే పొరపాటున పాపం చేస్తే ఎలా అర్పించాలో దాని విధి విధానాలన్నీ కూడా లేవీకాండం 4వ అధ్యాయంలో రాయబడ్డాయి. ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడ్డాయి. ఈరోజు మనందరి కోసం క్రీస్తు ప్రభు ప్రాయశ్చిత్తం అయిపోయాడు. కాబట్టి మనస్ఫూర్తిగా ఆయన నన్ను ప్రేమించాడు కనుక ప్రేమించిన దేవుణ్ణి మనం కూడా ప్రేమిద్దాం. ఆయన ప్రేమిస్తే ఒకటి, నేను దేవుని ప్రేమిస్తున్నానంటే మీరు అడిగితే ఇంకో మాట అడుగుతాను. నేను దేవుని ప్రేమిస్తున్నామండి అంటే ఆయన ప్రేమిస్తే నీ ఇష్టాలు మార్చుకుంటావు, ఆయన ప్రేమిస్తే ఆయనకి దగ్గరగా ఉంటావు. దగ్గరగా ఉండవా? ప్రేమించిన వ్యక్తితో ఎప్పుడు ఉండాలనిపిస్తుంది. ఆలోచించండి. కావాలంటే ఎవరైనా ఒక వ్యక్తిని ఇష్టపడితే ఎంతసేపు 3 గంటల 4 గంటల 5 గంటల ఫోన్లే కాదు, ఆ వ్యక్తితో ఉండాలని ఇష్టపడతారు. మరి దేవుని ప్రేమించేవాడు దేవునికి దూరంగా ఉంటాడా? దేవుని ప్రేమించాలని దూరంగా ఉన్నావంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు. దేవుని ప్రేమించానంటే నువ్వు దేవుడికి దగ్గరగా బ్రతుకుతావు. దేవుని ప్రేమించానంటే నీ ఇష్టాలు చంపుకొని బ్రతుకుతావు. ఆయన ఇష్టం నెరవేర్చడానికి చూస్తావు. అది ప్రేమించడం. కాబట్టి ప్రాయశ్చిత్తమైనటువంటి యేసు ప్రభువును గుర్తు చేసుకుంటూ, అడగకుండానే దేవుడు చేసిన ఈ అద్భుతమైన కార్యాన్ని బట్టి నా కోసం యేసు ప్రభు చనిపోయాడు కనుక నేను అడిగితే చేయలేదు, అడగకుండానే చేశాడు. కాబట్టి అలాంటి దేవుని పట్ల నిజమైన కృతజ్ఞతతో ప్రాయశ్చిత్తం చేసిన ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఈ పాత నిబంధన లేవీకాండము మనందరి కోసం యేసు ప్రభు బలైపోయాడు, అది జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాల కృతజ్ఞత కలిగి బ్రతకాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ